మిమ్మల్ని చులకనగా చూసేవాళ్లను ఆవేశమైన మాటలతో కాదు, మీరు సాధించే విజయంతో కొట్టాలి వాళ్ళ అహం మీద. జీవితం అంటే ఒక్కోసారి పువ్వుల మీద నడుస్తున్నట్లు ఉంటుంది, ఒక్కోసారి ముళ్ళ మీద నడుస్తున్నట్లు ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏది శాశ్వతంగా ఉండదు. మనసును జయించిన వారికి మనసే ఉత్తమ మిత్రుడు. కానీ అట్లా చేయటంలో విఫలమైన వారికి అతని మనసే పరమ శత్రువుగా అవుతుంది. అనవసరమైన కోరికలు ఎక్కువైతే అనవసరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అనవసరమైన ఆలోచనలు ఎక్కువైతే మనశ్శాంతి లేకుండా పోతుంది. కష్టాల్లో సాయపడిన చెయ్యి పాఠం చెబితే కష్టాల్లో వదిలేసిన చెయ్యి గుణపాఠం చెబుతుంది. రెండూ శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏది పట్టుకోవాలి, ఏది వదులుకోవాలో రెండిటిని గుర్తుంచుకోవాలి. అతిగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు. అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు. అతిగా ఆలోచిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు. అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు. జ్ఞానం ఉదయం వంటిది, అది మీరు కోరుకున్నప్పుడు లభించదు. అజ్ఞానం చీకటి తెరలను దాటుకొని వచ్చినప్పుడే అది కనిపిస్తుంది. డబ్బు లేని మనిషి, ఉప్పు లేని ఊరగాయ రెండు ఒక్కటి. ఎందుకంటే అవి రెండిటిని ఎవరు ఇష్టపడరు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. వెళ్లే దారిని మాత్రమే చూడు. వెనక్కి లాగే ప్రత్యర్థులను, హేళన చేసే బంధువులను పట్టించుకోకు, లేదంటే ముందుకు వెళ్ళలేవు. మీ కలలు నిజం చేసుకోవాలనే పట్టుదల మీలో కలిగినప్పుడే దుప్పటి ముసుగు నుంచి కాళ్ళు బయటికి వస్తాయి. మనిషి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే ఎంత తెలివిగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అదే ఏదో ఒక పని చేస్తుంటే పిచ్చివారినైనా పట్టించుకుంటారు. మీరు ఊహించనిది జరిగినప్పుడు లేచి నిలబడే ధైర్యం ఉండాలి. అప్పుడే మీరేంటనేది మీకు తెలుస్తుంది. ఒక మనిషి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా ప్రవర్తించటం, వాళ్ళ ఆర్థిక స్థితిని చూసి ఎక్కిరించటం, ముఖ్యంగా ఒక మనిషి జీవితాన్ని తక్కువగా అంచనా వేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే సంపద లేకుంటే కష్టపడి సంపాదించుకోవచ్చు, స్థాయి తక్కువ ఉంటే కష్టపడి పెంచుకోవచ్చు. కానీ సంస్కారం, వ్యక్తిత్వం లేకుంటే మాత్రం ఎంత సంపద ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వ్యర్థం. మనిషికి బాల్యంలో మంచి శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో రక్షణ అంతే అవసరం. మనిషి ప్రశాంతంగా జీవించాలంటే శరీరం బరువే కాదు, మనసు బరువు తగ్గించుకోవాలి. అవసరానికి మించిన ఆహారం నోట్లో వేయకూడదు. అనవసరమైన మాటలు తలకెక్కించుకోకూడదు. హుందాతనం ఖరీదైన బట్టల్లో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. కొన్ని సాధించాలంటే కొన్ని పోగొట్టుకోవాలి. అన్నిటినీ అందరినీ పోగొట్టుకొని ఏం సాధిస్తావు? తనకున్నదాంతో సంతృప్తి పడేవారే నిజమైన ధనవంతుడు. నీకు కలిసిరాని కాలాన్ని, నిన్ను వదిలేసిన మనుషులను ఎప్పుడూ గుర్తుంచుకోకు. ఎందుకంటే అవి నిన్ను జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండనివ్వవు. శత్రువు అంటే పడగొట్టేవాడే కాదు, నిన్ను నిలబెట్టేవాడు కూడా. నీ చదువులో పోటీతత్వం నేర్పిస్తాడు, నీ ఉద్యోగంలో కష్టపడటం నేర్పిస్తాడు, నీ మాటల్లో తప్పులు రాకుండా నేర్పిస్తాడు, నీ నడతలో దోషం లేకుండా నేర్పిస్తాడు, నీ జీవితంలో నిన్ను పరిపూర్ణతగా మారుస్తాడు. శత్రువు అవసరమే. ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు అతని లోపాలు ఎలా ఇష్టపడతావో, నువ్వేదైనా సాధించేటప్పుడు చుట్టూ వచ్చే ఇబ్బందులను ఇష్టపడు. నలుగురిలో మీ గౌరవాన్ని పెంచేవి సొంతగా నిర్ణయాలు తీసుకోగలగటం, నిర్భయంగా మాట్లాడగలగటం, ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, మాట కట్టుబడి నిలబడటం, తప్పించుకునే ధోరణి లేకపోవటం. పరిస్థితులు ఎలాంటివైనా నీదంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు భూమిని చీల్చుకొని నిలబడతావు. ఆర్థిక సమస్యలు చుట్టుముడితే విలాసాలను పక్కన పెట్టండి. కొన్నాళ్లకు అన్నీ సర్దుకుంటాయి. నిర్ణయాలు నీవే, వాటి పర్యవసానాలు నీవే, అనుభవించాల్సింది నువ్వే. నేర్చుకోవాలే కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి రోజుకో జీవిత పాఠం నేర్చుకోవచ్చు. కెరటాలు లేని సముద్రం, కష్టాలు లేని జీవితం ఎక్కడా ఉండవు.
జీవితం ఒక సమరం, జయించు. జీవితం ఒక ధ్యేయం, సాధించు. జీవితం అంటేనే ముళ్ళబాట, నీ దారి నువ్వు చేసుకుంటూ పోవటమే. ఒకప్పుడు పిల్లల్ని చదివిస్తే బాగా సంపాదిస్తారనుకున్నాం, కానీ ఇప్పుడు చదివించటానికే సంపాదించాలి. ఏ సంఘటన అయితే నిన్ను ఎక్కువగా బాధిస్తుందో అదే నీలో బలమైన మార్పునకు ప్రధాన కారణం అవుతుంది. నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోవద్దు, అది ఆత్మహత్య కన్నా ఘోరం. మీ ఆలోచన మెరుగుపడితే జీవితం బాగుపడటానికి ఎంతో కాలం పట్టదు. ధర చూడకుండా కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగాలి. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నీవు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. అవకాశం వచ్చినప్పుడు అందులో కష్టాన్ని చూడకు. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే అవకాశం కోసం చూడు. మనకి గుర్తింపు వచ్చేది మన పేరుతో కాదు, చేసే పనులతోనే. ఎందుకంటే ఒకే పేరుతో సమాజంలో వేలాది మంది ఉన్నారు. కష్టపడే శక్తి ఉన్నప్పుడు నీకంటూ కొంచెం కూడబెట్టుకోలేకపోతే వయసు మళ్ళాక బ్రతకడానికి కష్టపడాల్సి వస్తుంది. మన వాళ్ళు అంటే మన ప్రతి ఫోటోలోనూ కనిపించేవాళ్ళు కాదు, మన ప్రతి కష్టంలోనూ అండగా నిలబడేవాళ్ళు. వాడకపోతే ఇనుము తుప్పు పడుతుంది, కదలకపోతే నీరు స్వచ్ఛత కోల్పోతుంది. బద్ధకం మనిషి మెదడుని నిస్తేజం చేస్తుంది. జీవితం మన ఏడుపుతో మొదలై మన వాళ్ళ ఏడుపుతో ముగుస్తుంది. ఈ మధ్యకాలమంతా నవ్వుతో నిండి ఉండాలి, అదే నిజమైన జీవితం. స్నేహం తెలివిగల వారితోనే కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే నేను ఒంటరిగా విడిచిపెట్టరో అలాంటి వారితో చేయాలి. అందరూ అంటుంటారు కాలమే మనుషుల్ని మారుస్తుందని, కానీ కాలం మారదు, మార్పులన్నీ మీ మనసులోనే. తమకు తెలిసిందే వేదం, చూసిందే నిజం, విన్నదే వాస్తవం అని వాదించే వాళ్లకు వివరించటం అనవసరం. ఇతరుల జీవితం గురించి చులకనగా మాట్లాడకూడదు. ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటారు. పిల్లల్ని ఎలా పెంచాలంటే 5 ఏళ్ళు వచ్చే వరకు రాజులా పెంచాలి. తర్వాత 10 ఏళ్ళు దాసుల్లా పనులు చేయించాలి. 16 ఏళ్ల తర్వాత స్నేహితుల్లా సలహాలిస్తూ మంచి మార్గంలో నడిపించాలి. నిన్నటి బాధలు నేటిని కోల్పోయేలా చేయకూడదు. ఈరోజు నీది, ఆస్వాదించు. ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నిటిపై మమకారం పెంచుకోవటమే మనిషి చేసే అతిపెద్ద తప్పు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. నవ్వు అనే తాళం పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. నవ్వుతూ ఉండండి, సంతోషంగా జీవించండి. జీవితం అంటే ఎవరో నేర్పితే నేర్చుకునేది కాదు, ఎవరికి వారు తమ సొంత ఆలోచనలతో, తమ సొంత అనుభవాలతో నేర్చుకునేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.